అందరికీ నమస్కారం. శుభోదయం న్యూస్ క్యాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, బాబోయ్ బియ్యం దందా, తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు అక్రమాలను నడిపిస్తుంది వైకాపా హయాంలోని వారే, నేతలు అధికారులకు నెలవారీ మామూళ్ళు, మాఫియా అడుగులకు ముడుగులెత్తుతున్న పోలీస్ రెవెన్యూ సిబ్బంది, కేసులన్నీ సిట్ పరిధిలోకి తెస్తేనే లక్ష్య సిద్ధి. ఈ బియ్యం దందా అనేది ఒకవైపు నుంచి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లయితే, మరో రూపంలో ఇంకొక వైపు నుంచి ఇది పుట్టుకొస్తూనే ఉంది. ఎందుకంటే బియ్యం దందాన్ని అరికట్టడం అంత సులభతరం కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది పూర్తిగా అరికట్టాలంటే ప్రభుత్వం కొంత విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. పరోక్షంగా ఈ బియ్యం దందా జరగటానికి ప్రభుత్వ విధానాలు కూడా కొంత కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రేషన్ కార్డులు అనేది ప్రభుత్వ పథకాలకు కంపల్సరీ అని పెట్టడం వల్ల ఈ బియ్యం దందా పెరిగిపోవడానికి కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకుని అందరూ చాలామంది తీసుకోరు. దాదాపు కార్డులు ఉండేదారులలో వాళ్ళల్లో 40% మాత్రమే రేషన్ బియ్యం తీసుకొని వాడుకుంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా తిరిగి దళారులకు అమ్ముకోవటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకొని కఠినమైన చర్యలు కానీ తీసుకున్నట్లయితే ఈ బియ్యం దందాన్ని అరికట్టే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా మరి ఎక్కువ మోతాదులో దందా జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం. సుదీర్ఘకాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి శక్తికాంత దాస్ యొక్క పదవీ కాలం ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రాని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈరోజు అతను బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ శక్తికాంత దాస్ యొక్క పదవీ కాలంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు మరియు కొన్ని చాలా మార్పులు వచ్చేటటువంటి మంచి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. త్వరలో రాష్ట్ర కేబినెట్లోకి నాగబాబు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. తెలుగుదేశం పార్టీ నుంచి బేదా మస్తానరావు, సానా సతీష్, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య. జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమవారం వెల్లడించడం జరిగింది. అంటే రాజ్యసభ సీటు ఆశించినటువంటి నాగబాబుకి బీజేపీ కొన్ని ముందుగానే మాట ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అంటే 3 సభ్యత్వాలు బేదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ వీళ్ళు ముగ్గురు కూడా రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయటంలో 3 ఖాళీలు ఏర్పడడం జరిగింది. ఈ ఖాళీలు ఏర్పడే ముందుగానే ఒప్పందం ప్రకారం బేదా మస్తానరావుకి, ఆర్ కృష్ణయ్యకి ఇవ్వటం జరిగింది. మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ ఖాళీల్లో స్థానం ఇవ్వలేదు. కారణం తిరిగి ఏదన్నా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఎల్జీ నూతన యూనిట్ 5,001 కోట్ల పెట్టుబడులు. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాష్ట్రంలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అంటే దక్షిణ కొరియాకు సంబంధించిన ఆల్రెడీ హుండై సంబంధించిన కియా మోటార్ సంస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కియా కార్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎల్జీ సంస్థ కూడా నూతన యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేటటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది త్వరలో కార్యరూపం దాల్చేటటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గోపీమూర్తి 3,906 ఓట్ల ఆధిక్యంతో విజయం. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తేలిన ఉప ఎన్నిక ఫలితం. ఈ ఉభయ గోదావరి జిల్లాల యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలలో సాధారణ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి గోపీమూర్తి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లోనే 3,906 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం. అదే గదిలో ఉన్న యువకుడి తీవ్ర గాయాలు. మిస్టరీగా అగ్ని ప్రమాద ఘటన.
దేవుడి భూమిలో క్వాడ్జ్ దోపిడీ, దర్జాగా అక్రమ తవ్వకాలతో కోట్ల దోపిడీ, ఇప్పటికీ ఎవరిపైన చర్యలు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుంభకోణాల్లో ఇంకొకటి ప్రధానమైనది క్వాడ్జ్. ఈ క్వాడ్జ్దే ప్రభుత్వ అనుమతులు ఒక దిక్క, తోయేది ఒక దిక్క, ఏ విధంగా ఎక్కడంటే అక్కడ తవ్వేసి దారుణంగా క్వాడ్జ్ అమ్మకాలు జరిగినట్టు తెలుస్తున్నది. దాన్ని మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి నూతన పాలసీలో ఏ విధంగా క్రమబద్ధం చేస్తుందో చూడాలి. పవన్ను చంపేస్తాననే బెదిరింపులు, ఉప ముఖ్యమంత్రి పేషీకి కాల్స్ సందేశాలు, ఫోన్ నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్లు గుర్తింపు. పవన్ కళ్యాణ్ యొక్క పేషీకి ఒక కాల్ రావడం జరిగింది. ఆ కాల్లో పవన్ కళ్యాణ్ చంపేస్తానని బెదిరించినట్టు, ఆ బెదిరించినటువంటి ఫోన్ నెంబర్ మల్లికార్జునరావు పేరుతో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ధన్ఖడ్పై విపక్షం అభిశంసన, నోటీస్ ఇచ్చేందుకు సమాయత్నం, రాజ్యసభ చైర్మన్ తొలగించాలని డిమాండ్. గత 2 పర్యాయాల నుంచి స్పీకర్ మీద కానీ రాజ్యసభ చైర్మన్ మీద కానీ అభిశంసన తీర్మానం పెట్టడం ఒక కొత్త సాంప్రదాయాన్ని తెరదీయటం జరిగింది. అంటే విపక్షం అనేది విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కనుక ఈ అభిశంసన తీర్మానం పెట్టడం వల్ల అభిశంసన తీర్మానం యొక్క అవకాశంతో మాట్లాడేటటువంటి ఎక్కువ టైం మాట్లాడేటటువంటి అవకాశం వస్తుందని కొన్ని విపక్షాలు ఈ పందాన్ని ఎన్నుకున్నాయి. విపక్షాలు ఈ పందాన్ని ఎన్నుకోవడానికి కారణం అధికార పక్షం యొక్క ప్రవర్తన కూడా కొంత కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పక్షం విపక్షం అడిగేటటువంటి కొన్ని డిమాండ్లని కొన్నిటిని మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఇటువంటి పందాన్ని ఎన్నుకుంటున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. జమిలీ ఎన్నికల బిల్లు ఈ సమావేశంలోనే ఏకాభిప్రాయానికి కేంద్రం కసరత్తు. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరి మనం సాక్షి దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే ఈరోజు సాక్షి దినపత్రికలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 100 కోట్లకు పరువు నష్టం దావా వేయటం జరిగింది. ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్ల పరువు నష్టం దావా. ఎందుకంటే సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈ మీడియాలలో వాస్తవాలను వక్రీకరించి రాశారు, నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాకుండా ఢిల్లీ హైకోర్టులో వేయటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేస్తుంటే ఇంకా బాగుండు, ఢిల్లీ హైకోర్టులో వేయటంలో మతలబ్ ఏమిటో మరి తెలియాలి. ఎందుకంటే అమెరికాలో వచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా కూడా ఇక్కడ ఈ దినపత్రికలు దాని వార్తలను ప్రచురించడం జరిగింది. ఇక్కడ అంటే ఇది అమెరికాలో ఈ విషయం వెలుగు చూసింది కాబట్టి ఇక్కడ ఈ పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇక్కడ పరువు నష్టం దావా వేసినప్పుడు ఈ 2 దినపత్రికలు ఇది కుంభకోణం జరిగిందని నిరూపించడం ఇక్కడ కొంత కష్టం కాబట్టి ఈ పరువు నష్టం దావా వేసినారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏది ఏమైనా కూడా ఒక వార్త బేస్ లేనిది న్యూస్ పేపర్లో రాయవు ఖచ్చితంగా రాయవు. ఏదో ఒక వార్తలను బేస్ చేసుకొని రాస్తాయి. రాసినప్పుడు పరువు నష్టం దావా వేశారు కాబట్టి దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని నిరూపించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు ఫలాని వార్తను మేము బేస్ చేసుకొని పేపర్లో రాసామని వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ ఇందులో కుంభకోణం జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. అది ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.